అరవింద్, ఏంట్రా అలా ఉన్నావు? నీరసంగా ఉందా నాన్న? అవునమ్మా, బాగా నీరసంగా ఉంది. ఎక్కువసేపు పీటల మీద కూర్చోలేనేమో అనిపిస్తుంది. ఒరే, పీటల మీద కూర్చున్న తర్వాత ఎక్కువసేపు కూర్చోలేనంటే బాగోదురా. నానా, ఇదిగో నీకు కాస్త నీరసం అనిపించినప్పుడల్లా ఈ టాబ్లెట్స్ వేసుకోమని డాక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పి మరీ ఇచ్చారురా. వేసుకో. జరుగుతుందో జరగదో అనుకునే పెళ్లి పీటల వరకు వచ్చింది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలిరా. నీకు నీరసంగా అనిపించినా, ఒంట్లో ఓపిక లేకపోయినా సౌలి మెళ్ళో 3 ముళ్ళు వేసే వరకు ఓపిక పట్టు. తన మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఇంకేం జరిగినా పర్లేదు. ఒకసారి శౌర్య మెళ్ళో తాళి పడిన తర్వాత మన నిజం బయటపడినా నీకు నాకు ఏ ఇబ్బంది రాకుండా ఆ తాళి అడ్డుపడుతుందిరా. ఏంటండి అలా కంగారు పడుతున్నారు? నేనే కదా వచ్చింది. అదేం లేదులేమ్మా, చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఎవరికి ఏం కావాలన్నా చూసుకోవాల్సింది నేనే కదండి. కోడలుగా బాధ్యత నాదే కదా, అందుకే వచ్చాను. చిన్న కోడలివి, ఆ ఇంట్లో వాళ్ళందరికీ నోట్లో నాలుకలా ఉండేది నువ్వే. ఇంతకీ ఏ పని మీద వచ్చినట్టు? ఏం లేదు పిన్ని గారు, ఫోటోగ్రాఫర్ వస్తాడంట. ఆ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఫోటోషూట్ ఉందని చెప్పారు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది కాబట్టి త్వరగా రెడీ చేసి తీసుకొస్తే ఆ ఫోటోషూట్ కార్యక్రమం ఏదో పూర్తి చేసేద్దాం. ఇప్పుడు ఫోటోషూట్ ఏంటి? నువ్వుండ్రా. రాఘవ్కి మాధవ్కి గారాల చెల్లెలు. మన నుంచి ఏమీ ఆశించకుండా పెళ్లికి ఎంత ఘనంగా ఏర్పాట్లు చేశారో చూసావు కదా. వాళ్ళ చెల్లెలికి ఏదో ఒకటి చేయాలని వాళ్ళ కోరికలు వాళ్ళకుంటాయి కదా. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు వెళ్ళు. సరే పిన్ని గారు, త్వరగా వచ్చేయండి. అయ్యో, పిన్ని గారు, ఏంటి టాబ్లెట్స్ ఇన్నున్నాయి? ఏదో హాస్పిటల్ పేషెంట్ దగ్గర ఉన్నట్టు. ఏంటి పిన్ని గారు, అరవింద్కి ఏదైనా ప్రాబ్లం ఉందా? తనకేమైనా బాగోలేదా? అయ్యో, అదేం లేదమ్మా. నాకే కాస్త జనాలను చూస్తే కంగారు వచ్చేస్తుంది. ఒళ్ళంతా తిక్క తిక్కగా అయిపోతుంది. దానికి ఎన్ని టాబ్లెట్సా? నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో ఉన్నానమ్మా. ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేనని టాబ్లెట్లు ఇవ్వమని బుద్ధి తక్కువ డాక్టర్ గారిని అడిగాను.